నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాష్ట్రంలో అధికారంలో లేరు, పాలకులు వారు కాదు, కానీ ఆ నేతల తీరు మాత్రం మారడం లేదు. ప్రజలు ఘోరంగా ఓడించిన వారిలో మార్పు శూన్యం. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకులు మహిళల కట్టు బొట్టుపై పడ్డారు. పవిత్రమైన చట్టసభల్లో మహిళల క్యారెక్టర్ను తప్పుపట్టిన వారు ఆ పాపానికి తగిన మూల్యము చెల్లించారు. అయినా సరే ఇప్పుడు ఏకంగా హోంమంత్రిని టార్గెట్ చేస్తూ మరోసారి నోరు పారేసుకున్నారు. అసలు ఏపీ రాజకీయాల్లో ఈ అసహన పర్వం ఎటు దారితీస్తోంది? బూతులతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వ్యూహం ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాడు నేడు కానరాని ఒక మార్పు ప్రజల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. ప్రజలు స్పష్టమైన వ్యతిరేక తీర్పిచ్చినా కొందరు నేతల దూషణల పర్వం మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. బూతులతోనే రాజకీయాలు చేయాలా? ప్రజా సమస్యలపై గళవెత్తాల్సిన వారే వ్యక్తిగత దూషణలతో పబ్లిసిటీ, గుర్తింపు పొందాలనుకుంటున్నారా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. రాజకీయ ప్రత్యర్థుల్ని కేవలం వ్యక్తిత్వ అసహనానికి గురిచేయాలన్నదే ఒక కాన్సెప్ట్గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెతను కొందరు నాయకులు పూర్తిగా గాలికొదిలేసినట్లు ప్రవర్తిస్తున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు ఉండొచ్చు, కానీ ఇలాంటి దిగజారుడు ట్రెండ్ ఏమాత్రం మంచిది కాదని సమాజంలో వివిధ వర్గాల ప్రజలు నిలదీస్తున్నారు. ఏకంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన అసభ్యకర కమెంట్స్ ఏపీ రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేపాయి. ఒక మహిళా మంత్రిని మేకప్ మంత్రి అని సంబోధించడం, కిలోల కొద్దీ మేకప్ వేసుకుంటున్నారంటూ వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయాల్లో ఏ స్థాయి దిగజారుడుతనానికి నిదర్శనమో ఇట్టే అర్థమవుతుంది. అంతేకాకుండా గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్నే హోంమంత్రి వాడుతున్నారంటూ ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు వారి అహంకార ధోరణి సూచిస్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మహిళను ఇలా కించపరచడం విస్మయం కలిగిస్తోంది. ఒక దళిత మహిళ ఎదిగి హోంమంత్రి స్థాయికి చేరుకోవడాన్ని గుడివాడ వంటి కొందరు నాయకులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మహిళల కట్టు, బొట్టు, రూపం, వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యానించే స్థాయికి మన పొలిటికల్ లీడర్స్ దిగజారిపోవడం అత్యంత బాధాకరం. అసలు మహిళల విషయంలో ఇలాంటి బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థనీయమో సమాజం ఆలోచించాలి. రాజకీయ విమర్శలు కేవలం పాలిటిక్స్, పాలసీలకు పరిమితం కావాలి తప్ప ఇలా పర్సనల్ అటాక్స్ పై కేంద్రీకృతం కావడం దారుణం. స్త్రీలను కించపరిచే నైజం ఉన్న నేతల్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం వెనకేసుకురావడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తోంది. అమర్నాథ్ చేసిన ఈ వికృత వ్యాఖ్యలపై సాధారణ మహిళలు, మహిళా సంఘాల నుంచి తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ తరహా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమర్నాథ్ తక్షణమే మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. నోటికొచ్చినట్లు విమర్శలు చేసే నేతలకు సరైన బుద్ధి చెప్పకపోతే మహిళలకు రాజకీయాల్లో రక్షణ కరువవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. ఆడవారి పట్ల ఇలాంటి చౌకబారు ప్రవర్తనను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కూటమి ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలిస్తోంది. దళిత మహిళా హోంమంత్రి అయితే ఎందుకంత అక్కస్సు? అసలు బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం రాజకీయాల్లో ఎందుకొచ్చింది? మహిళా సంఘాలు సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నా ఆ నాయకుల్లో ఎందుకు చలనం లేదు? ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. ఈ కామెంట్స్ కేవలం నోరు జారీ చేసినవి కావా? దీని వెనుక ఏదైనా పెద్ద స్కెచ్ ఉందా? ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చాలా ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ మహిళల్ని అవమానపరిచేలా మాట్లాడడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆమె తేల్చి చెప్పారు. మేకప్ మంత్రి అంటూ చేసిన కమెంట్స్ కేవలం అనితను మాత్రమే కాదు, యావత్ మహిళా లోకాన్ని అవమానించినట్లేనని ఆమె స్పష్టం చేశారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ పరిశీలిస్తే చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి కమిషన్ ఏమాత్రం వెనకాడట్లేదని అర్థమవుతోంది. గుడివాడ అమర్నాథ్పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు కమిషన్ సిద్ధం కావడం, సమన్లు జారీ చేయాలని నిర్ణయించడం వారి సీరియస్నెస్ ని తెలియజేస్తోంది.
అసలు ఇలాంటి కమెంట్స్ చేయడం వెనుక ఉన్న సైకాలజీ ఏంటని పలువురు సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. మహిళలకు రాజకీయాల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్న ఈ మోడ్రన్ ఎరాలో కూడా నాయకులు కనీస స్పృహ, బాధ్యత లేకుండా మాట్లాడడం విచారకరం. సమాజంలో సగభాగమైన మహిళల గురించి మాట్లాడేటప్పుడు వారికివ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటనేది కొందరు లీడర్స్ పూర్తిగా మర్చిపోయారు. తమ కమెంట్స్ ద్వారా అవతలి వారిని మెంటల్గా బ్రేక్ చేయొచ్చన్నది వారి ఆలోచన కావచ్చు. కానీ అది వారి సొంత క్యారెక్టర్ని మాత్రమే సమాజం ముందు బట్టబయలు చేస్తోందని వారు గ్రహించలేకపోతున్నారు. ఏపీ రాజకీయాల్లో మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇదే తొలిసారి కాదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 నవంబర్లో సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా జరిగిన దారుణాన్ని ఎవరూ మర్చిపోలేరు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం బిజినెస్, సేవా కార్యక్రమాల్లో ఉండే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేరును ఆ రోజు అసెంబ్లీ రికార్డుల్లోకి లాగారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తీవ్రమైన పదజాలం వాడటం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. చట్టసభలనే ఒక వేదికగా చేసుకుని ఒక గౌరవప్రదమైన మహిళపై అత్యంత చౌకబారు భాషలో కమెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. ఆనాటి అసెంబ్లీ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు నాయుడు చట్టసభలో కన్నీరు పెట్టుకోవడం ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది. తన 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పర్సనల్ అటాక్స్ ఎప్పుడూ చూడలేదని ఆవేదన చెందుతూ మళ్లీ ముఖ్యమంత్రిగానే ఆ సభలో అడుగుపెడతానని ఆయన శపథం చేశారు. తాను తవ్విన గోతిలో తానే పడ్డ చందంగా ఆ రోజు వైసీపీ నేతలు చేసిన ఈ వికృత వ్యాఖ్యలు వారి రాజకీయ భవిష్యత్తుకే తీవ్ర డ్యామేజ్ చేశాయి. ఆ ఒక్క ఘటన ప్రజల మైండ్ సెట్ని పూర్తిగా మార్చేసింది. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయో 2024 ఎలక్షన్ రిజల్ట్స్ స్పష్టంగా నిరూపించాయి. గతాన్ని మర్చిపోతే భవిష్యత్తు శూన్యం అంటారు. సరిగ్గా 3.5 ఏళ్ల క్రితం అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై ఇలాగే నోరు పారేసుకున్న నేతలకు ప్రజలు ఓటుతో సరైన గుణపాఠం చెప్పారు. ఆ దెబ్బకు ఏకంగా అధికారమే చేజారింది. అయినా సరే ఆ ఘోర పరాజయం నుంచి వీరు ఏమీ నేర్చుకోలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూటమి సర్కార్ ఊరుకుంటుందా? విపక్షానికి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతోంది? గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం చూసిన తర్వాత కూడా వైసీపీ నేతల్లో ఏమాత్రం తీరు మారకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సింది పోయి మళ్లీ అదే తరహాలో మహిళలపై అనుచిత కమెంట్స్ చేస్తూ ఉండడం వారి మైండ్ సెట్కు అద్దం పడుతోంది. ఇలాంటి వికృత వ్యాఖ్యలతో ప్రజల్లో నెగటివిటీ వస్తుందని తెలిసినా వారు ఎందుకు మారడం లేదు? అసలు వారి బుద్ధి మారేదెప్పుడు అన్నది ఇప్పుడు సమాజం ముందున్న అతిపెద్ద ప్రశ్న. ప్రజా సమస్యలపై పోరాడటం చేతకాకనే ఇలా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారనే విమర్శలు పబ్లిక్ డొమైన్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ ధోరణి ఆ పార్టీకే మరింత నష్టం చేకూర్చేలా ఉంది. అధికార కూటమి నేతలు విపక్ష వైసీపీ నేత గుడివాడ కమెంట్స్ ని చాలా బలంగా తిప్పికొడుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు గుడివాడ అమర్నాథ్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. పాలనలో ప్రతి విమర్శలు కామన్, కానీ ఇలా కట్టు బొట్టుపై కమెంట్స్ చేయడం ఎంతవరకు సమర్థనీయమని వారు లాజికల్ గా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ వాడినట్లుగా అసభ్యకరమైన బూతులు, అర్ధరహితమైన భాష వాడాల్సిన అవసరం తమకు లేదని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. డిగ్నిఫైడ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చేసి చూపిస్తామనే బలమైన సంకేతాల్ని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తోంది. మహిళలపై ఇలాంటి కమెంట్స్ చేయడం వెనుక ఒక సిస్టమాటిక్ ఎజెండా ఉందా అని పలువురు పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. హోంమంత్రి అనిత లాంటి స్ట్రాంగ్గా ఉండే మహిళా నేతల్ని టార్గెట్ చేసి వారి మోరల్ సపోర్ట్ని దెబ్బతీయడం ద్వారా వారిని పాలిటిక్స్కు దూరం చేయాలనే కుట్ర కూడా దాగుండొచ్చు. అయితే ఈ ప్లాన్స్ ఏవీ ఇప్పుడు వర్కౌట్ అయ్యేలా లేవు. ఎందుకంటే నేటి మహిళలు చాలా స్ట్రాంగ్గా ఎదురుతిరుగుతున్నారు. అనిత ఇచ్చిన కౌంటర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఒక మహిళను పబ్లిక్గా టార్గెట్ చేస్తే ఇతర మహిళలంతా ఏకమై ఎలా బుద్ధి చెబుతారో రీసెంట్ పరిణామాలు నిరూపిస్తున్నాయి. మహిళల గౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టంగా అర్థమవుతోంది.
వైసీపీ నేత గుడివాడ ఓవర్ యాక్షన్కు ఆ పార్టీ అధిష్టానం కూడా మౌనంగా మద్దతివ్వడమే అసలు సమస్యకు ప్రధాన కారణమని పలువురు భావిస్తున్నారు. తప్పు చేసిన వారిని వెనకేసుకొచ్చే సంస్కృతి పోవాలి. ఎవరైనా సరే హద్దులు మీరితే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము నాయకత్వాలకుండాలి. అలా చేయనంతకాలం రాజకీయాల్లో ఈ బూతుల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. గతంలో కొందరు నేతల విషయంలో జరిగిన తప్పుల్నే ఇప్పుడు అమర్నాథ్ విషయంలోనూ రిపీట్ చేస్తే భవిష్యత్తులో రాజకీయాలకు మరింత చెడ్డ పేరు రావడం ఖాయం. పార్టీలకు అతీతంగా ఇటువంటి ఎలిమెంట్స్ ను సమాజం బహిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావులు కోరుతున్నారు. రాజకీయ విమర్శలు ఎప్పుడైనా సరే విధానపరంగా పబ్లిక్ ఇష్యూస్ పైన మాత్రమే ఉండాలి తప్ప కేవలం మహిళల వ్యక్తిగత విషయాలపై ఫోకస్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో రాజకీయాల్లో ఇలాంటి వికృత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టపరంగానే కాకుండా సామాజికంగా కూడా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చట్టసభల్లో కానీ పబ్లిక్ మీటింగ్స్లో కానీ మహిళల్ని అవమానపరిస్తే తక్షణమే డిస్క్వాలిఫై చేసేలా కఠినమైన రూల్స్ తీసుకురావాలనే డిమాండ్స్ కూడా పెరుగుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు, రేపు రాజకీయాల్లోకి రావాలనుకునే ప్రతి సాధారణ మహిళ రక్షణకు సంబంధించిన ప్రధాన ఇష్యూ. చివరగా ఒక్కటే, నాయకుల ప్రవర్తనలో జవాబుదారీతనం లేకపోవడమే ఈ రాజకీయ కాలుష్యానికి మూల కారణం. విడిచిన బాణం, జారిన మాట వెనక్కి తీసుకోలేము అన్న సామెతను నాయకులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. నోరు జారిన తర్వాత ఎన్నిసార్లు మీడియా ముందుకొచ్చి సారీలు చెప్పినా జరిగిన డ్యామేజ్ని ఏమాత్రం కవర్ చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా సరైన బుద్ధి చెబుతారు. ప్రజాస్వామ్యంలో ఏ పాలకులైనా సరే విలువలు, నైతికత అనేవి అత్యంత ప్రామాణికం. ఇప్పటికైనా నేతలు పర్సనల్ అటాక్స్ మానుకొని అర్థవంతమైన విమర్శలతో హుందాతనం ప్రదర్శిస్తే వారి రాజకీయ భవిష్యత్తుకు మనుగడ ఉంటుందని చెప్పక తప్పదు. నాయకుడంటేనే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కానీ బూతులు, వ్యక్తిగత దూషణలతో పబ్బం గడుపుకుంటే చరిత్ర క్షమించదు. ఒక్క మహిళను పబ్లిక్గా టార్గెట్ చేస్తే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో గత ఎన్నికలు స్పష్టంగా చూపించాయి. రాజకీయాల్లో విధానాల మీద పోరాడాలి, కానీ వికృత రూపంతో కాదు. ఇకనైనా నేతలు తమ తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో వారికి శాశ్వతంగా నోకలు చెల్లినట్లే. ప్రజాస్వామ్యంలో హుందాతనమే గీటురాయి అన్న సత్యాన్ని నేతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.